గుడ్ మార్నింగ్, నేను చైతన్య. వెల్కమ్ టు న్యూస్ వాచ్. వార్తాపత్రికల వివరాలు చూస్తే ఈనాడు దినపత్రిక చూద్దాం. ముందుగా తప్పని తెలిస్తే వైద్యులకు పేరుతో ప్రధాన బ్యానర్ వేయడం కనిపిస్తుంది. బొగ్గు గనుల కేటాయింపుల్లో ఆరోపణలు బాధ్యతారాహిత్యం, అవినీతి రుజువు చేస్తే ప్రజా జీవితాన్ని వదిలేస్తానని మన్మోహన్ సింగ్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. ప్రధానంగా శిక్షకు కూడా సిద్ధపడతానని మన్మోహన్ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక బిగుస్తున్న ఉచ్చు పేరుతో జగన్ సంబంధించిన వార్తను చూడొచ్చు. జగన్ ను 11న హాజరుపరచడానికి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసిన వార్తను మనం చూస్తున్నాం. రెండో ఛార్జిషీట్ విచారణకు స్వీకరణ, విడిగా కేసు నమోదు, పీటీ వారెంట్ జారీ చేశారు. విజయసాయికి జగతి పబ్లికేషన్ కూడా సమన్లు అందించారు. మూడో ఛార్జిషీట్ తిరిగి కోర్టుకు సమర్పణ పేరుతో బిగుస్తున్న ఉచ్చు పేరుతో జగన్ సంబంధించిన వార్తను ఈనాడులో చూడొచ్చు. అవినీతిని ఉపేక్షించలేమంటూ 50 రూపాయలైనా అవినీతే, అది దేశ వెన్నెముకను విరిచేస్తుంది, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. 18 ఏళ్ల నాటి కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వార్తను కూడా ఈనాడు ప్రధానంగా చూడొచ్చు. ఈడీ కబడ్డీ మొదలైందంటూ ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది. దిల్కుషాలో సిబిఐ అధికారులతో భేటీ అయిందన్నటువంటి వార్తను చూస్తున్నాం. జగన్ అక్రమ ఆస్తుల కేసు పూర్వాపరాలను చర్చించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందం సిబిఐ అధికారులతో సమావేశమైందంటూ ఒక ప్రత్యేక వార్తను కూడా ఈడీ కబడ్డీ పేరుతో చూస్తున్నాం. ఇది తీవ్రమైన కేసు అంటూ విస్తృత స్థాయిలో దర్యాప్తు అవసరం, హైకోర్టుకు నివేదించిన సిబిఐ పేరుతో మరొక వార్తను కూడా చూస్తుంటే సరర్ ఛార్జ్ పేరుతో సామాన్యుని విప్లవాత తాజాగా 1083 కోట్ల వడ్డన, ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన పేరుతో గృహాలపై 345 కోట్ల పైగా భారం పడనుందంటూ ఛార్జీలకు సంబంధించిన వార్త కనిపిస్తుంటే తెలంగాణ ఐకాసలో పరకాల ముస్లిం పేరుతో మరొక వార్త చూస్తున్నాం. తెరాసకే మద్దతు ఇవ్వాలనే ఐకాస నిర్ణయం, భాజపా తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి, మరో వేదికకు సన్నాహాలు సిద్ధం చేస్తుందంటూ ఈనాడు దినపత్రికలో వార్తను చూడొచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే ఛార్జ్ షీట్ పేరుతో బ్యానర్ అయిన కనిపిస్తుంది. వేర్వేరు ఛార్జ్ షీట్లతో సిబిఐ జగన్ కు బిగిస్తున్న ఉచ్చు పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఒక దానిలో బెయిల్ వచ్చినా మరొకటి రెడీ అవుతుంది. కటకటాల్లోనే ఉంచే బహుళ అస్త్రాలు సిద్ధమవుతున్నాయి. రెండో ఛార్జిషీట్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 11న హాజరుకు వీలుగా సమన్లు జారీ చేసింది. పీటీ వారెంట్లు కూడా జారీ చేసిందంటూ ఈ వార్తను చూస్తున్నాం. ఇక ఈడీ కబడ్డీ అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే హెడ్లైన్ తో కనిపిస్తుంది. ఒకవైపు వరుస ఛార్జిషీట్ లో కుమ్మకొస్తున్న సిబిఐ, మరోవైపు కబడ్డీ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈడీ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. కంపెనీలకు కష్టకాలం, జగన్ కంపెనీలకు రుణాలు బంద్ చేశారు. జగన్ సంస్థలతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధంలో ఉన్న వాటిపై బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. మంజూరైన రుణాల విడుదల కూడా ఆపివేశారంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిని చూస్తే నేను అవినీతి పరుడిన రుజువు చేస్తే ప్రజా జీవితాన్ని త్యజిస్తా అంటూ ఎలాంటి శిక్షకైనా సిద్ధమే అంటూ నా జీవితం తెచ్చిన పుస్తకం, ఆరోపణలు దురదృష్టకరమని ప్రధాని ఆవేదన వ్యక్తం చేసిన వార్తను కూడా చూస్తున్నాం. టీఆర్ఎస్ కే మద్దతుని పరకాలపై జేఏసీ ప్రకటన చేసింది. ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నామని, ఈ నిర్ణయం పరకాలకే పరిమితమవుతుంది. సమైక్యవాదుల శక్తుల ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం. పాలమూరులలో తటస్థంగా ఉండడం నష్టదాయకమే. జగన్ పార్టీని నిలవరిస్తే త్వరగా రాష్ట్రం వస్తుందంటూ కోదండరాం చేసిన వ్యాఖ్యలు కనిపిస్తుంటే బీజేపీ తప్పుకోవాలని విజయశాంతి చేసిన ప్రకటన కూడా చూస్తున్నాం. ఈసీ సీరియస్ అయింది. ముఖ్యమంత్రికి నోటీసులు పంపింది. 2 చేతులకు 10,000 ఉన్నాయి, ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలన్న కిరణ్ వ్యాఖ్యలపై స్పందించింది. 31 వివరణ ఇవ్వాలని నోటీసు కూడా పంపింది. ఒడిశాలో ముస్లిం పేరుతో మరొక వార్త, ఎమ్మెల్యేల తిరుగుబాటు అంటూ నవీన్ విదేశాల్లో ఉండగా తిరుగుబాటు అంటూ వార్తను చూస్తున్నాం. అదో గచ్చి బౌలి అంటూ ఈసారి ఏపీ ఎన్జీఓల వంతుంటూ ఎన్జీఓ హౌసింగ్ స్థలాలపై విచారణ పేరుతో వారు చూస్తున్నాం. ఇక ఆగిన మేఘం రుతుపవనాల దాకా 4 రోజుల ఆలస్యం అవుతుంది. అరేబియాలో తుఫాను వ్యతిరేక గాలులే కారణం అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక అలాగే ఆంధ్రభూమి దినపత్రికను చూస్తే ఒక్క ఎఫ్ఐఆర్ పై ఇన్ని ఛార్జ్ షీట్లన్నీ చట్టంలో ఇలాంటి నిబంధన ఉందా అంటూ సిబిఐని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు, జగన్ ప్రచారానికి అనుమతించలేమా అని మధ్యంతర బెయిల్పై చట్టం అనుమతిస్తుందా కొన్ని క్వశ్చన్స్ తో ఇరుపక్షాల పిటిషన్లపై నిర్ణయం రిజర్వ్ చేసింది. వివరాలతో నేడు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిందంటూ ఆంధ్రభూమి చూస్తున్నాం. 11న హాజరు కండి. రెండో ఛార్జ్ షీట్ లో జగన్ కు పీటీ వారెంట్ జారీ చేసిన సిబిఐ కోర్టు పేరుతో ఆంధ్రభూమిలో కూడా వార్త చూస్తున్నాం. జగన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తుంది. రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పేరుతో మరొక వార్త, సీఎం కి ఈసీ నోటీసులు, ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలన్న వ్యాఖ్యలపై సమాధానానికి ఆదేశాలు జారీ చేసిందన్న వార్త. కోటాపై సుప్రీంలో సవాలు, హైకోర్టు తీర్పుపై కేంద్ర నిర్ణయం అంటూ మరొక వార్తను కూడా చూడొచ్చు. ఇక మద్దతు తెరాసకి అంటూ పరకాలపై టీజేఏసీ నిర్ణయాన్ని కూడా మనం చూడొచ్చు. సానుభూతితో వస్తున్న విజయమ్మ పేరుతో నేడు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటిస్తుంది. చెంచల్గూడ జైలులో మంగళవారం కొడుకు జగన్ ను పరామర్శించి బయటకు వస్తున్న తల్లి విజయమ్మ కుటుంబ సభ్యుల ఫోటోను కూడా మనం చూడొచ్చు. ఇక సూర్య దినపత్రిక చూస్తే లేడీ అంటూ మహిళా నాయకులందరూ ఢీకొట్టే ప్రయత్నంలో ఉన్నారు. విజయమ్మపై మహిళల యుద్ధం, సానుభూతి కరిగించేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి విజయమ్మ ప్రచారం. కాంగ్రెస్ లో రేణుకా గంగాభవాని, టీడీపీలో పరిటాల సునీత, సీతక్క, శోభారాణి, విజయమ్మకు సొంత పోటీ యాత్రలు. సూర్య
సూర్య దినపత్రిక ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు. ఇక ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు బెయిల్ కష్టమంటూ మరొక వార్తను కూడా సూర్య దినపత్రికలో చూడొచ్చు. ఇక మంత్రుల వంతు అంటూ పొన్నాల, ధర్మాన, గీతకు త్వరలో నోటీసులు, మేళ్ల జీవోపై సిబిఐ స్కానింగ్ ప్రారంభం అంటూ మంత్రుల వంతు అంటూ మరొక వార్తను కూడా చూడొచ్చు. బొత్సకు సీఎం జలకిచ్చారు అంటూ ఫిరాయింపులపై సోకాజ్ నోటీసులు వద్దన్న సీఎం, క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేయడంతో భగ్గుమంటున్న పీసీసీ బొత్స పరువు పోయిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వార్తను చూడొచ్చు. ఇక డిఏ ఎప్పుడో అంటూ ఉద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారు. సీఎం వద్ద 2 వారాలుగా పెండింగ్ ఉన్న ఫైల్ గురించి ఉద్యోగస్తులు సీరియస్ అవుతున్నటువంటి విషయం. సీఎం విజయమ్మకు చుక్కెదురు, సీఎం కిరణ్ కు ఈసీ నోటీసులు, 10 ఓట్ల పిలుపుపై సీరియస్, జగన్ పై జోక్యానికి నిరాకరణ పేరుతో విజయమ్మ లేఖపై మౌనం అంటూ వార్తలు మనం సూర్య దినపత్రికలో చూడొచ్చు. ఇవి దినపత్రికలోని వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత వార్తాపత్రికలోని అంశాలపై చర్చకు వెళ్తాం. చూస్తూనే ఉండండి టీవీ9. ఈ రోజు న్యూస్ వాచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టూడియోలో ఉన్నారు వార్తా విశ్లేషకులు ప్రొఫెసర్ చక్రపాణి, టీడీపీ నుంచి అరకెల నరసారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనక్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి నాగేశ్వరరావు ఎమ్మెల్యే మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. బిగిస్తున్న ఉచ్చు పేరుతో ప్రధానంగా వార్త చూస్తున్నాం. జగన్ ను 11న హాజరుపరచడాన్ని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చక్రపాణి గారు ఏ విధంగా చూడాలి? ఇప్పటికీ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. మరొక ఛార్జ్ షీట్ పై 11వ తారీఖు హాజరు కావాలని కోర్టు సమన్లు కూడా పంపినట్లు కనిపిస్తుంది. అంటే నిజానికి జగన్ ఒక ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నట్టుగా కనబడతాను. ఒకవైపు ఎన్నికలు, ఇంకొక వైపు ఏమో ఆయన బెయిల్ పిటిషన్లు తిరస్కరించడం. క్రమక్రమంగా అంటే ఇప్పుడు దాదాపు 74 మంది ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి నిందితులు, ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నిందితులు, దానికి 13 ఛార్జ్ షీట్లు వేస్తామని ఇప్పటికే సిబిఐ చెప్పింది. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఛార్జ్ షీట్లు, వాటిలో వస్తున్నటువంటి ఆరోపణలు నిజంగానే ఇప్పుడు ఆయన బయటపెడతాడా లేదా అనేటువంటి ఒక అనుమానాన్ని కలిగిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఛార్జ్ షీట్లతో పాటుగా ఈడీ రావడము, లేకపోతే మిగతా విచారణలు జరగడం, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు బయటికి చెప్తున్నంత తేలికైన కేసు కాదు, బయటికి వాళ్ళు వస్తున్నంత తేలికైనది కాదు, ఇవాళ రేపు బయటకు వస్తామన్నంత తేలికైన కేసు కాదు అనేటువంటి అనుమానాలని ఇవన్నీ కలిగిస్తాను. అయితే సిబిఐ కూడా అంటే ఒక్కొక్క కేసుని ఎఫ్ఐఆర్లో ఇచ్చినప్పటికీ, అనేక పేర్లు ఇచ్చినప్పటికీ ఒక్కొక్క కేసుని ఒక్కొక్క ఇండిపెండెంట్ గా తీసుకొని విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. చాలా డెఫినెట్ గా ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. ఈ లెక్కన చూస్తే ఈ అన్ని ఛార్జ్ షీట్ల మీద విచారణ కూడా కాదు, దానికి అన్ని ఛార్జ్ షీట్లని వీళ్ళు ఇచ్చేసి వాదనలు మొదలవడానికే మనకు దాదాపు 1-2 years పట్టే అంత వాతావరణం ఇప్పుడు కనబడతాం. జనక్ ప్రసాద్ గారు మీరే చూసారు, చాలా సంవత్సరాల పాటు అసలు బయటకు వచ్చే అవకాశం ఉద్దేశం అదే కదండి. 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చూడాలనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ లో ఇన్ని ఛార్జ్ షీట్లు వేయడం అంటే పొలిటికల్ మోటివేషన్లకు సిబిఐకి లింక్ పెడతారు ఉద్దేశం ఎవరిని తప్పకుండా అండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఇప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పింది, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఇక్కడ జరిగే కేసులన్నీ కూడా పొలిటికల్ ఎఫ్ఐఆర్ కోసమే. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ బలహీనలు ఉండాలా, జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఎక్కువ 30 ఎంపీలు అట్లాంటి పరిస్థితి ఉంటే నాకు ఇబ్బంది అయింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల లోపల 2014 దాకా ఆయన ఇబ్బందుల్లో ఉండాలని కోరుకుంటారు. మీరు గమనించండి, ఇది ఒక్క కేసే కాదు. మీకు 77లో ఇంగ్రాజీ మీద పెట్టిన కేసులన్నీ మీకు జ్ఞాపకం ఉంటే ఎమర్జెన్సీ తర్వాత మొరార్జీ దేశాయ్ గారు చరణ్సింగ్ అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే. ఎన్ని రకాల కేసులు పెట్టినంటే దాదాపు 70 కేసులు పెట్టిండ్రు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు మూడు ఛార్జ్ షీట్లే. ఇందిరాజీ మీద 70 కేసులు పెట్టిండ్రు. అటు ఇంకో కేసులు అంటే షా కమిషన్ వేసిండ్రు. ఆ షా కమిషన్ మీద కుప్పలు తెప్పలుగా ఆరోపణలు ఉన్నాయి. అవి ఎదుర్కోవడానికి ఆమె 2 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ప్రజలు ఏం చెప్పారండి, ఈ కేసులు బట్టి కొట్టుడు మీద ఒక్క కేసు కూడా నిలబడలేదండి. అలాగే ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు, ఆ రోజు జగన్ మీద పరిటాల రవి హత్య కేసులో వేసినప్పుడు సిబిఐకి ఇప్పుడు సిబిఐకి తేడా ఏంటి? అప్పుడు సిబిఐ మంచిదండి, ఇప్పుడు చెడ్డదైందా? ఇవాళ మీరు ఉత్తమ జర్నలిస్ట్ అని ఇస్తారు, మీకు రేపు పొద్దున మీరు ఒక దొంగతనం చేస్తారు. జైల్లో అయితే నిన్న ఉత్తముడు ఎట్లయింది పెట్టగానే ఒక మాట చెప్పండి. కూడా ఒక ఏడాదిలో సిబిఐ మారిపోయిందని సిబిఐ సిబిఐ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్న వాళ్ళకి ఒత్తాసు పలికేదని ఇప్పటికీ దాదాపు 4 ఆ డైరెక్టర్లు ఎవరైతే సిబిఐకి చేశారో వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు ఒకటి సైడ్ అంటే మొన్నటి వరకు అధికారంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు ఒత్తాసు పలికి జగన్ క్లీన్ చిట్ ఇచ్చిందని మీ ఉద్దేశం? అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలో, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా సిబిఐ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. ఎవరికెవరు కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ ఉంది, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు కూడా సిబిఐ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సురేష్ కల్మాని జైలు వేసిండ్రు, చిదంబరం జైలు లేదు. చిదంబరం స్పష్టంగా నేరం చేసిండు. ఈయన వల్లనే 2G వచ్చిందని
ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ అదే వినాలి మీరు ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రికి ఉత్తరం రాసింది బికాస్ ఆఫ్ ది ఫైనాన్స్ మినిస్టర్ ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం ఈజ్ రెస్పాన్సిబుల్ అని ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తే ఇవాళ దాకా చిదంబరం తెచ్చేది సిబిఐ నిజాయితీ ఉంటే ఆయన కూడా పిల్లలు ప్రశ్నించారు కదా ఒకటే ఆలోచించండి ఇప్పుడు ఎందుకు ప్రశ్నించారు చెప్పండి టూరిస్ట్ పెట్టగా ప్రపంచం పెద్ద అంత పెద్ద బికాస్ ఆయన సోనియాజీకి దగ్గర ఉన్నాడు ఎప్పుడూ ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నారు అదే వేరే గవర్నమెంట్ రైట్ కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చూద్దాం. నాగేశ్వరరావు గారు ఏమంటారు? అది అప్పుడు అధికార పార్టీలో ఉన్న కేంద్రంలో ఉన్న అధికార పార్టీ సిబిఐని ప్రభావితం చేసిందని జనక ప్రసాద్ అంటున్నారు. ఇప్పుడు కూడా ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిబిఐని ప్రభావితం చేస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు జనక్ ప్రసాద్ గారు కొంచెం ఆలోచనతో మాట్లాడాలి. ఎప్పుడూ కూడా మనం ఒక అభియోగం వేయటమే ప్రతిదానికి ఒక అభియోగంగా మారటం కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఈ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ సిబిఐ అన్నది ఒక అత్యున్నత ఇన్వెస్టిగేషన్ సంస్థ, చాలా దాన్ని ఎవరు కూడా తప్పు పట్టకూడదు, అది ఒక ప్రతిపత్తితో కరెక్ట్ గా చేస్తా ఉన్న దాన్ని ఏనాడు కూడా ఎవరు కూడా ఇది కాకూడదని ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంతేగాని ఆ రోజున మరి జగన్ గారికి క్లీన్ చిట్ ఇచ్చినప్పుడేమో అది మంచిది, ఇవాళేమో ఇది చేస్తుందంటే దీన్ని ఇది అని చెప్పి ఈ రకంగా మాట్లాడటం భావ్యం కాదు. ఇవాళ వాళ్ళ పని చట్టం పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ఇది సెంట్రల్ తో కానీ ఇది స్టేట్ తో కానీ సంబంధం లేకుండా వాళ్ళ చట్టం తన పని తను చేసుకుపోతున్న దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కడ సెంట్రల్ లో ప్రభుత్వం మీద దాని మీద ఆపాదించి దాన్ని ఏదో మీరు కూడగట్టుకోవాలనుకుంటే మాత్రం అది భావ్యం కాదండి. వాస్తవాలు రేపు మీరు కూడా ఏదో అధికారం రావాలని ఒరళ్ళుతున్నారు, రేపు ఈ సంస్థలన్నీ కూడా ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి తప్పు పట్టించే మాటలు మాట్లాడటం వల్ల మన ఈ భారతదేశాన్ని కొంచెం అవమానించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఆలోచనతో మాట్లాడాలని చెప్పి జనక్ ప్రసాద్ గారిని నేను ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ పైన కూడా మా హోమ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు నన్ను కంట్రోల్ చేసేది, ఎప్పుడు నన్ను స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. వెస్ట్ బెంగాల్ పురూలియాలో విమానం నుంచి తుపాకులు పడ్డప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోతే ఒక్కసారి కూడా చేర్చలేదు. బోపర్స్ విషయంలో స్వీడన్ నుంచి టన్నుల పేపర్లు విమానాల్లో చేయడానికి సరిపోక షిప్పులలో తీసుకొచ్చిన పేపర్లు కూడా పక్కా పడేసేటట్టు చేసుకొచ్చాను అని జోగేందర్ సింగ్ చెప్పినారు. అదే అంశాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. ఆ రోజు జగన్ ఇలాంటి వాళ్ళు ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు తీర్పులను టంకించి లేకపోతే వెనక్కి పోవడం కాదు, ముందు జగన్ బయటకి ఎట్లా తీసుకురావాలో ఆలోచించాలి. ఎందుకంటే అక్కడి వరకు కన్ఫైన్ అయితే బెటర్. అంటే ఈ జగన్ కేసు వరకు కన్ఫైన్ అయితే బెటర్. మీ అడ్వకేట్స్ చాలా ఉద్దండులు ఉన్నారు, వాళ్ళు వాదించేది వాళ్ళు వాదిస్తారు. అవినీతిని ఉపేక్షించలేదు జనక్ ప్రసాద్. 50 రూపాయల అవినీతి చేసిన సరే శిక్ష తప్పదు అని సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కేసును ఏ విధంగా చూస్తారు? ఇది సిబిఐని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రభావితం చేస్తుంది అని చెప్పి జనక్ ప్రసాద్ అంటున్నారు. ఒకటేసారి అవినీతి మీద 50 రూపాయలైనా ఉపేక్షించేది లేదు అనేది అది వాస్తవం. ఎందుకంటే మనం ఇవాళ చూసాం, ఇవాళ 1,00,000 రూపాయలు తీసుకున్న బంగారు లక్ష్మణ్ ఎందుకంటే 4 సంవత్సరాలు జైలుకున్నాడు. 1 కోటి రూపాయలు తీసుకున్నటువంటి ఆరోపించినటువంటి ప్రైమ్ మినిస్టర్ మీద పివి నరసింహన్ మీద ఆరోపణ చేసింది, దాని మీద కేసు నడిచింది. కాకపోతే ఇక్కడ 1,00,000 కోట్ల 10,000 కోట్ల 1,000 కోట్ల 50 రూపాయలు అని కదా, 50 రూపాయలైనా అవినీతే, 1,00,000 కోట్లైనా అవినీతే, 1,000 కోట్లైనా అవినీతే. అవినీతే చట్టం సేమ్ ఉంటుంది కాబట్టి ఏదైనా అవినీతే. సరే, రెండో ఇప్పుడు ఎందుకంటే సిబిఐ గురించి జనక్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎందుకంటే మీకు ఉత్తమ అవార్డు ఇచ్చేస్తే రేపు పొద్దున మీరు తప్పు చేద్దని. ఇక్కడ వ్యక్తులు కాదు, ఇక్కడ ఈయన జేడీ లక్ష్మీనారాయణ గురించో ఇంకొక గురించో కాదు, ఇక్కడ సిబిఐ గురించి. ఎందుకంటే చాలా కేటగిరీగా ఇక్కడ ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చాలా చెప్పారు. ఎందుకంటే సిబిఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫీస్ కాదు ఇది, ఖచ్చితంగా సిబిఐ ఎందుకంటే స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థ, నిజాయితీగా చేస్తున్నటువంటి మాటలు మాట్లాడారు ఆ రోజు పరిటాలలో. ఎందుకంటే జగన్ కేసులో ఉన్నప్పుడు ఎందుకంటే ఎత్తేసినప్పుడు నాకు అనుకుంటా అంటే ఇదొకల జేడీ లక్ష్మీనారాయణ నుండి చారు, అదే ఈయన అనుకుంటున్నాను, మరి నాకు అంత కరెక్ట్ ఐడియా లేదు. బట్ ఈయన ఉండనే మొన్న చర్చకు వచ్చింది. అంటే ఆ రోజు ఎందుకంటే క్లియర్ చిట్ ఇస్తే జగన్కి ఏమో ఆ సంస్థ మంచిది, ఆ వ్యక్తులు మంచివాళ్ళు. ఈ రోజు ఆ కేసు మన మీద వచ్చేసరికి ఎందుకంటే ఆ సంస్థ చెడ్డది, ఆ వ్యక్తులు చెడ్డవాదనంటే విధంగా మాట్లాడుతున్నారు. సరే, ఒకటి ఏంటంటే సరే ఎవరైనా కానీ కేసు అనుభవిస్తున్న వాళ్ళు, సపోజ్ నా మీద ఒక పోలీస్ స్టేషన్ లో కేసు అయింది, ఆ ఎస్ఐ కానీ ఎస్పీ కానీ మంచివాడని నేను చెప్పాను. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఎలిగేషన్ చేస్తా.
ఆ ఎస్ఐ ఎందుకంటే డబ్బులు తీసుకున్నట్టు చేసిండు, లేకుంటే ఎస్పీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే, నా దగ్గర తెలుగుదేశం పార్టీ కాబట్టి నా మీద అక్కస్తో చేసినటువంటి ఆరోపణ ఇది సర్వసాధారణం. ఇదేదో కొత్తగా చేస్తున్నాను అనుకుంటలేము, కానీ కొత్తగా లేదంతా చర్చ పోయింది. ఇప్పుడు ఎందుకంటే జరగబోయేది ఏంది అనేది, ఇప్పుడు ఎందుకంటే ఏ విధంగా బయట వారు అన్నట్టు ఎందుకంటే ఏ విధంగా బయట పడతానని మాట్లాడుకుంటే బాగుంటుంది. సరే అదంతా చర్చ అయిపోయింది, ఇప్పుడు అరెస్ట్ అయిపోయాడు. రేపు అరెస్ట్ కాగానే వాళ్ళంటే అరెస్ట్ కాగానే ముద్దాయం కాదు అనేది వాళ్ళంటారు, అది కూడా వాస్తవం, నేరస్తు కాదు. దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. దాన్ని మనం ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అది అసలు మనం తిన్నమా లేవా, అసలు తప్పు చేసినామా. ఇప్పుడు మన చర్చ అంతా ఎక్కడ జరుగుతుందంటే, ఎప్పుడు చర్చ జరిగినా మనం ఎందుకంటే సుదీర్ఘకాలం దాదాపు 1-2 సంవత్సరాలు మనం చర్చలు చేస్తున్నాం. ఇప్పుడు కానీ ఆ సైడ్ నుంచి మేము ఈ తప్పు చేయలేదు అనేటువంటి వాదన వస్తలేదు. ఒక అవసరం వస్తే మీరు చేయలేదు అనేది వచ్చేస్తున్నది. పార్టీ మమ్మల్ని ఇప్పటికీ 20 కంటే ఎక్కువ ప్రకటన చేసినాం. ఆస్తులు ఏ విధంగా వచ్చినాయని 20 కంటే ఎక్కువ సార్లు మేము పేపర్లో ప్రకటించినాం. చేయలేదనేది కాదు. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఏమైందండి, కాంగ్రెస్ అదే చంద్రబాబు అదే చంద్రబాబు గుంటూరు జిల్లాలో ఒక మంత్రి మామూలు పెడితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చూడాలి. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేశాయని ఆ రోజున్న కేసుల గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ టీవీ స్టూడియోలో మాట్లాడినా సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయవు, రాజకీయ పార్టీలు మాట్లాడినా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవు. వాళ్ళు చేసేటువంటి దూరంలో ఒకవేళ అది రాజకీయ కక్షతోటైనా సరే వాళ్ళు చేయాలనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు జనక్ ప్రసాద్ గారి మాట వినరు, చైతన్య గారి మాట వినేటువంటి అవకాశం లేదు. వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం విచారణ చేస్తారు. ఇక్కడ ఏంటంటే కార్యకర్తలకు ఉత్సాహం కల్పించడం కోసమో, లేకపోతే అభిమానులను ఓరడించడం కోసమో, లేకపోతే ఇంకొకరిని ఓదార్చడం కోసమో ఈ మాటలు మాట్లాడుకోవాల్సిందే తప్ప విచారణ ఆగేటువంటి అవకాశం అయితే భారతీయ న్యాయ వ్యవస్థ ప్రకారం, విచారణ వ్యవస్థ ప్రకారం ఉండేటువంటి అవకాశం లేదు. దాన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు అనేది నిజంగానండి. మళ్ళీ ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే కూడా మీరు ఇంకేదో మాట్లాడుకుని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాల్సిందే తప్ప ఇట్లా విమర్శించుకోవడం ద్వారా వ్యవస్థని ఫలితం. రెండో విషయం కూడా చైతన్య, మేము రేపు అధికారంలోకి వస్తాం, మేము ముఖ్యమంత్రులం అవుతాం, మేము ఈ దేశాన్ని పరిపాలిస్తాం అని అనుకునేటువంటి వాళ్ళు అన్ని శిక్షణలు ఉల్లంఘిస్తారు, చట్టాన్ని ఉల్లంఘిస్తారు, న్యాయాన్ని ఉల్లంఘిస్తారు. 144 సెక్షన్ కూడా గౌరవించేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఇటువంటి వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చి ఎటువంటి చట్టాలు చేస్తారు? అంటే విచారణ సంస్థలు రద్దు చేస్తారా, న్యాయ వ్యవస్థను రద్దు చేస్తారా, నేరాలకు శిక్ష లేకుండా చేస్తారా, అభియోగాలు మోపే అధికారం లేకుండా చేస్తారా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అసలు కేసే లేదని నేను చెప్తుంటే అభియోగాలు మోపడము పొలిటికల్ వెండెట్ట, జైలు పంపడం వెండెట్ట, సిబిఐని వాడుకోవడం పొలిటికల్ వెండెట్ట. ఈ విధంగా ఉన్నప్పుడు 100 రకాలు చెప్తానండి. 144 సెక్షన్ ఈ దేశంలో ఎవరు అపోజిషన్ లీడర్లు వైలేట్ చేయలేదండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎవరైనా 144 సెక్షన్ వైలేట్ చేయరా? సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్ష చేసిందండి. సాక్షాత్తు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండి రోడ్డు మీద పట్టుకొని నిరాహార దీక్ష చేసిందండి. శాంతియుతంగా చెప్తే దానికి ఇబ్బంది ఉంటుందండి. దాన్ని ఎక్కడ వైలేషన్ అయిందండి? అధికారంలోకి వస్తే ఇప్పుడు చక్రపాణి గారు ఇప్పుడే చెప్పారండి. ఇప్పుడు మామూలుగా రేపు మీ అధికారంలోకి వస్తే ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా తీసేస్తారా? అసలు మా కేసే లేదని జనక్ ప్రసాద్ గారు వాదిస్తున్నారు. ఎంత అడ్డంగా మాట్లాడతాం మంచిది కాదండి ఇది. ఇప్పుడు మీరు ఇది ఒకవేళ కేసు ఇవాళ 50 రూపాయలకి తప్పు చేస్తేనే అక్కడ సుప్రీంకోర్టులో అది కేసు పెట్టింది దాన్ని. అలాగే ఇప్పుడు బండారు లక్ష్మణ్ గారు 1,00,000 రూపాయలకి 4 సంవత్సరాలు జైలు పడింది. అక్కడ ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఒక కేసు కాదు, ఎన్నో రకాల కేసులు, ఎన్నో ఛార్జ్ షీట్లు పడతా ఉంటే అసలు కేసే లేదంటున్నారంటే ఏమన్నా మాట్లాడుతున్నారు? ఇదేమన్నా ఈ సంస్థలన్నీ కూడా, ఈ ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ కూడా ఏదో మీకు కావాలనే వాళ్ళ మీరే దురుద్దేశంగా చేసేటట్టుగా మాట్లాడి ప్రజలకు చూపించాలనుకుంటున్నారు. ఇలా భావ్యం కాదు, ఇలా అడ్డంగా మాట్లాడతాను కాదు. ఇలాగ ఏం జరిగింది, ఇలా జరిగింది, మా సంస్థలు ఇలా పెట్టాం, మాకు ఈ రకంగా వచ్చింది ఏనాడన్నా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? అదే ప్రజలకు చెప్పారా? ఎప్పటికిప్పుడు ఎన్నిసార్లు చెప్పారు? మా పేపర్లో చూపించాం, మా పేపర్లో చేశారని. ఎక్కడండి మీరు ప్రెస్ మీట్ పెట్టుకుని మా సంస్థలు ఈ రకంగా వచ్చినాయి, ఆ సంస్థల్లో డబ్బు ఈ రకంగా వచ్చింది, మేము ఇలా చేశాం అని ఏ నాడన్నా ఒక్క ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు కంటిన్యూ చెప్తాను. నేను మాట్లాడినప్పుడు అర్థం అవుతున్నాను. రైట్ కాదు
తిరస్కరిస్తున్నారే. ఒక అభియోగం వచ్చినంత మాత్రాన మీరు ఏమి అంటారు? ఇవాళ ప్రధానమంత్రి మీద 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన 350 అరెస్ట్ చేశారు. మీడియా మొత్తం చెప్పాలా? 2 విషయాలండి. ఇవాళ ప్రధానమంత్రి గారు ప్రత్యేక విమానం ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు ఏం చెప్పాడు? బొగ్గు కుంభకోణంలో నేను అవినీతి పరునైతే నేను ప్రజా జీవితానికి బయటకు పోవడం కాకుండా ఏ శిక్ష అయినా అనుభవిస్తానన్నాడు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సింది ఆయన కూడా వస్తుంది కదా. ఆ కుంభకోణం జరిగినప్పటికీ 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 10 లక్షల కోట్లు ఇన్వెస్టిగేషన్ చేయించడానికి ఈ దేశ ప్రభుత్వం రెడీ ఉందా? 2G పెట్టడంలో చిదంబరాన్ని ప్రాసిక్యూట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? వాళ్ళ మీద కూడా అభియోగాలు వచ్చాయి కదా. ప్రసాద్ గారు, అయితే ప్రధానమంత్రి తన మీద వచ్చిన ఆరోపణలను బహిరంగంగా ప్రెస్ ముందుకు వచ్చి నేను పదవులను త్యజిస్తానని చెప్తున్నారు, శిక్షకు సిద్ధమని చెప్తున్నారు. కానీ ఏనాడు కూడా జగన్ ఆ విధంగా మీరు పొరపాటు పడతారు. ఏదైనా సరే మాట్లాడుతున్నారు. అధికారంలో సంతకం పెట్టే వాడికి ఉన్న బయట కంపేర్ చేస్తారు. విషయం కూడా దయచేసి జనప్రసాద్ గారు, అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే అవినీతి పరులు అనుకుని పొరపాటు. ఇక్కడ అవినీతి జరిగిందా జరగలేదని విచారణలో తేలుతుంది. జగన్ లాంటి ఒక వ్యక్తి రేపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ప్రజలందరినీ పరిపాలించాల్సినటువంటి వ్యక్తి అట్లాగే నేను ఒకవేళ అవినీతి పరుడని అంటున్నారు, నేను ఈ విచారణ ఎదుర్కొంటున్నాను, ఈ విచారణలో నేను పునీతున్నే బయటకు వస్తాను, నాకు ఎటువంటి ఇది లేదు, నేను ఖచ్చితంగా నా తప్పులు నేను తప్పు చేసినట్టు వాళ్ళు రుజువు చేయలేరు, నేను తప్పు చేయలేదు, ఇది నేను నిరూపిస్తాను అనాలి. కానీ ఎందుకు రాద్దాం? ఎందుకంటే సిబిఐ తిట్టడం ఎందుకు? సిబిఐ విచారణ ఎప్పుడైనా సార్ ఒకటి భారత రాజ్యాంగం చట్టం ఏం చెప్తుందంటే మీ మీద అభియోగం వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. జనక్ ప్రసాద్ గారు ప్రూవ్ చేయాల్సినటువంటి ఆధారాలు వాళ్ళు చూపిస్తున్నారు, వాటిని డిస్ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదేనా? ఒకటండి, వాళ్ళు ఇచ్చేటువంటి ఛార్జ్ షీట్ అనేది వాళ్ళు ఛార్జ్ షీట్ పెడతారు, దాన్ని ఎవరు డిస్ప్రూవ్ చేయాలా? వాళ్ళు పూజ ఇది ఈ పద్ధతి ప్రకారం చేసుకోవాల్సిన మీ లాయర్ల ద్వారా ప్రూవ్ చేసుకోవాల్సిన ఛార్జ్ షీట్ పెడితే ఆ ఛార్జ్ షీట్ ఆధారాలు చూపించి జడ్జిని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత అభియోగం పెట్టిన ప్రాసిక్యూషన్ ఉంది. అవును, కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత మీరు కాదని చెప్పుకోగలిగేటువంటి శక్తి, సమర్థత, అదేవిధంగా నిజాయితీ, నీతి మీ దగ్గర ఉన్నది అని నేను అనుకుంటున్నా. ఆ పని చేయండి, కోట్లు అభియోగం మోపినటువంటి ప్రభుత్వ వ్యవస్థలను ధ్వంసం చేయడం వల్ల, తిట్టడం వల్ల, నిందించడం వల్ల, రోడ్డు చేయడం వల్ల రేపు మీరు అధికారంలోకి వచ్చినా సరే, రేపు మీరు అధికారంలోకి వచ్చినా సరే ప్రజలు వినే అవకాశం ఉండదు. హైకోర్టులో బ్రహ్మాండమైన జడ్జిమెంట్ అని కాదని మీరు సమాధానం చెప్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ చర్చ అంతా ఏమవుతుందంటే, సరే వారు అనేది ఎన్ని రకాలు చెప్పినా ఒకటే, ఎందుకంటే మా మీద దురుద్దేశంతో రాజకీయం చేస్తే రాజకీయ పార్టీ అని ఒకరు చెప్పదలుచుకున్నారు. రైట్, ఇక్కడ రాజకీయ పార్టీ రాజకీయం చేయకుంటే సన్యాసులు గారు ఇక్కడ భజన చేసుకోరు. నేనేమంటున్నా అంటే, మీరు రాజకీయం చేస్తలేరా నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద కేసులు కేసినట్టు మీరు రాజకీయం కాదా? ఎప్పుడో ఎందుకంటే రాజశేఖర రెడ్డి కేసులు వేసినా నువ్వు విడ్రా చేసుకుంటారు, నువ్వు ఎందుకంటే హైకోర్టులు వేస్తావు, హైకోర్టు వేసిన సుప్రీంకోర్టు వేస్తావు, నువ్వెందుకు రాజకీయం చేస్తున్నావు? అంటే నువ్వు రాజకీయం చేస్తావు, ఇంకా రాజకీయ పార్టీలు అంతా ఏం రాజకీయం చేయదు, మీకు బదిలీ అన్నా? మేము రాజకీయం నేమనద్దు మాట్లాడతాను కుదరదు. అందరూ రాజకీయం చేస్తారు, ఎదురు దాడులు చేసినప్పుడు మనం తట్టుకోవాల్సిన పరిస్థితి మనకు కానీ సమానం చెప్పాల్సిన బాధ్యత ఉండాలి. మన సమానం చెప్పాల్సిన బాధ్యత మీరు మర్చిపోతున్నారు. పొద్దు సమానం ఏడుచుకుంటా మా మీద దాడి చేస్తున్నారు.
మీరు ఈ రాష్ట్రాన్ని అది చెప్పకుండా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్ మాట్లాడు మాట్లాడు ప్రెస్ మీట్ చూపిస్తా. ఈ రోజు పేపర్లో జగన్ మాట్లాడిన అంటున్నాను. ఈ రోజు పేపర్లో జగన్ మాట్లాడిన అంటున్నా. మీ అడిగట్లు మాట్లాడారు ఈ రాష్ట్రానికి నీకు సమాధానం చెప్పే బాధ్యత లేదా? నేనేం సమాధానం చెప్పా? నేను చెప్పిందే రాజ్యాంగ రూల్ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతి పౌరుడికి హక్కున్నది. ప్రతి పౌరుడిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. క్లారిఫికేషన్ నమ్ముతారా నమ్మడం వేరే విషయం. క్లారిఫికేషన్ చేసుకునే బాధ్యత ఒకటే మాట అంటే వీళ్ళు మీరు ఎన్నో దాడి 2004లో వీళ్ళు అభియోగాలు ప్రజలకు సిద్ధంగా ఉండాలా, సమాధానం చెప్పాలా. నేను ఓడవస్తాను, నేను గెలిచిన సమాధానం చెప్పాలా. అడ్వకేట్ సమాధానం చెప్తే జగన్ చెప్పినట్లేనా? అడ్వకేట్ ఒకరిని సంతకం పెట్టిన బాధ్యత కాదండి, జగన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాదండి. ఒకటి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ లో పెట్టిండు, ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి చర్చ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది.